వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ మీద లైక్ చేయండి. ప్లస్ ఆల్ నోటిఫికేషన్ మీద లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎక్కువ సోది పెట్టకుండా మీకు పర్మనెంట్ టాపిక్లోకి వెళ్ళిపోతున్నా. అయితే మనకు ఏఐ వీడియోస్కు మానిటేషన్ అవుతుందా లేదా అని పూర్తి వివరాలు ప్రశ్న. అయితే ఏ వీడియో పెట్టాలి, ఎట్లా పెట్టాలి, ఎట్లా పెడితే ఎలా అప్లోడ్ చేయాలి అనే విషయాల కోసం మీ ముందుకు వచ్చిన చెప్పడానికి. ప్లీజ్ స్కిప్ చేయకుండా కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. స్కిప్ చేయకుండా పూర్తి వరకు వీడియో చూడండి. థ్యాంక్ యూ. ఏ వీడియో మానిటేషన్కు రావాలంటే కొత్త యూట్యూబ్ ఛానల్ అనేది కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఆ రూల్స్ అంటే ఏంటి అంటే మనం కొత్త రూల్స్ అనేది తెలుసుకుంటే మనకు ఎలా రూల్స్ తీసుకొచ్చింది. ఏ వీడియో మానిటేషన్ రావాలంటే మనకు ఏ విధంగా అప్లోడ్ చేయాలి వీడియోస్ అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎక్కువగా వీడియోస్ అనేది మీకు ఎలా పెట్టాలో కూడా చెప్తాను మీకు నేను. అయితే వీడియో వీడియోస్ మనం క్రియేట్ చేసినట్టయితే ఆ వీడియోస్కు చాలామంది వీడియోస్కు మానిటేషన్ రాదని చెప్తున్నారు. కానీ ఆ వీడియో కంటెంట్ కరెక్ట్ అయితే, కంటెంట్ మంచిగా ఉంటే, ఫేక్ వీడియో కాకపోతే ఇలా వీడియో మంచి వీడియో అయితే కంపల్సరీ మానిటేషన్ రావచ్చు. అవును. కానీ యూట్యూబ్ ఇప్పుడు ఆల్టర్నేట్ అండ్ సైంటిఫిక్ కంటెంట్ పాలసీ 2024-25 ప్రకారం అమలులోకి తెచ్చింది. దాని ప్రకారం మీరు సృష్టించిన వీడియో అయితే దాన్ని స్పష్టంగా లేబుల్ చేయాలి. దిస్ కంటెంట్ ఆల్టర్నేట్ సైంటిఫిక్ మీడియా అని చూపించాలి. ఇది కంపల్సరీ. ఇది ఏ వీడియోతో జనరేట్ చేయబడింది అని కంపల్సరీ చూపించాలి వాళ్ళకు. చూపిస్తే అప్పుడు దీనికి మానిటేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు చూపించకుండా డైరెక్ట్ అట్లే పెట్టిరనుకో, మీరు అట్లే అప్లోడ్ చేసిరనుకో, ఇది యూట్యూబ్ అనేది డీమానిటైజేషన్ చేస్తది. అలా లేబుల్ లేకుండా పెడితే డీమానిటైజేషన్ లేదా వీడియో రిమూవ్ చేస్తుంది. కంపల్సరీ మనము యూట్యూబ్‌లో అప్లోడ్ చేసినప్పుడు కంపల్సరీ ఇది ఏఐతో క్రియేట్ చేసిన వీడియో అనేది మనం ఖచ్చితంగా మనకు డిస్క్రిప్షన్‌లో గాని, డిస్‌ప్లే మీద కామని కంపల్సరీ పెట్టాలి. మనం ఏ వీడియో అయితే. ఓకేనా? నెక్స్ట్ అనేది మరి అప్లోడ్ చేస్తాం మనం. అప్లోడ్ చేస్తే మరి ఏ విధంగా పెట్టాలి? ఎలా అప్లోడ్ చేయాలి? అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. చూడండి. వీడియో పెడతాం కదా! ఆ వీడియో అప్లోడ్ చేస్తే మనము ఆ అప్లోడ్ చేసే ముందు కొన్ని ఆహ్, వీడియో యాక్సెప్ట్ అయ్యే పరిస్థితులు ఏంటనేది ఈ వీడియో అనేది మనం చేసేటప్పుడు ఉదాహరణకు మనకు పరిస్థితులు ఏందంటే ఇప్పుడు మనము వీడియో చేస్తున్నాం అనుకో, చేస్తే దాన్ని మీ వీడియో స్వయంగా మీరు సృష్టించినదైతే మానిటేషన్ వస్తుంది. ఆ వీడియో స్వయంగా అంటే మనమే క్రియేట్ చేసినట్టయితే దానికి మానిటేషన్ వస్తుంది. మీరు ఏఐతో గాని స్టోరీ, యానిమేషన్, భక్తి వీడియో, మ్యూజిక్, కార్టూన్ తయారు చేసి వాయిస్ ఎండింగ్ టైటిల్స్, ఎక్స్‌ప్రెషన్ మీరు ఇచ్చి ఉంటే దాన్ని ఒరిజినల్ క్రియేటివ్ కంటెంట్‌గా పరిగణిస్తారు. ఇప్పుడు మనం ఏఐతో ఇమేజెస్ జనరేట్ చేసి ప్లస్ మళ్ళా మనము ఆహ్, ఒరిజినల్‌గా మనం యూట్యూబ్ అప్‌లోడ్ చేసేటప్పుడు మనకు ఆ క్లిప్స్‌కు మన ఒరిజినల్ వాయిస్ ఇచ్చినట్టయితే దానికి మానిటేషన్ అయ్యే అవకాశాలుంటాయి. కంపల్సరీ మానిటేషన్ అయ్యే అవకాశాలుంటాయి. సేఫ్ అనేది మీకు చెప్తాను. ఇవి సేఫ్. జనరేట్ కార్టూన్ స్టోరీస్ సేఫ్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, హ్యూమన్ వాయిస్ ఓవర్ సేఫ్. ప్లస్ యానిమేషన్ డెవరేషన్ ఆర్ కిడ్స్ వీడియోస్ సేఫ్. విజువల్స్ ఒరిజినల్ నేరేషన్ సేఫ్. ఈ విధంగా చేస్తే మానిటేషన్ అయ్యే అవకాశాలు కంపల్సరీ ఉన్నాయి. 100% అనేది యూట్యూబ్ రూల్ ప్రకారం మనకు మానిటేషన్ అనేది ఈ వీడియోస్ ఈ విధంగా అప్లై చేస్తే కంపల్సరీ మానిటేషన్ అనేది మనకు ఎనేబుల్ అవుతుంది. అయితే ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి థర్డ్ స్టెప్ ప్రత్యేకంగా వినండి. స్కిప్ చేయకుండా చూడండి. అది చాలా ఇంపార్టెంట్. ప్రకారం యూట్యూబ్ రూల్ ప్రకారం మానిటేషన్ ఎలాంటి వీడియోకు రావనేది మీకు చెప్తాను చూడండి. మానిటేషన్ ఇలాంటి వీడియోకు రావు. యూట్యూబ్ మానిటేషన్ రాని పరిస్థితులు ఏంటి అంటే మీకు చెప్తాను చూడండి. ఈ పరిస్థితుల్లో డీమానిటేషన్ అవుతుంది. రిజెక్ట్ అవుతుంది. ఈ ఈ ఏ విధంగా అయితే మీకు ఎలా విధంగా రిజెక్ట్ అవుతుందో చెప్తాను. జనరేట్ సెలబ్రిటీ ఫేస్ అండ్ ఫేక్ పీపుల్స్. జనరేషన్‌తోని చేసిన సెలబ్రిటీ ఫేస్‌తోని చేసిన ఫేక్ వీడియోస్ ఉంటాయి గదా! దానివల్ల ఉడక మనకు డిమానిటైజేషన్ అయ్యే అవకాశాలుంటాయి. కంపల్సరీ డిమానిటైజేషన్ అయ్యే అవకాశాలుంటాయి. ప్లస్ మళ్ళా మన యూట్యూబ్‌గా రిజెక్ట్ అయ్యే అవకాశం డి రి రిమూవ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే మళ్ళా ఫేక్ న్యూస్, పొలిటికల్ డీప్ ఫేక్ కేస్. ఫేక్ న్యూస్,
ప్లస్ పొలిటికల్ ఫేక్ న్యూస్ వీటిగా ఇతరుల వీడియోస్, మూవీస్, సీన్స్, సాంగ్ వాడటం వల్ల వేరే వాళ్ళ సాంగ్స్ వాడటం ఇది పాత రూలే. వేరే వాళ్ళ సాంగ్స్ గానీ, వీడియోస్ గానీ, మూవీస్ గానీ అది కాపీ పేస్ట్ చేసుకొని మన దాంట్లో పేస్ట్ చేసుకుంటే అప్పుడు ఒక స్ట్రైక్ వచ్చే అవకాశాలుంటాయి. పోయే అవకాశాలుంటాయి. కేవలం ఏఐ ద్వారా ఆటోమేటిక్‌గా తయారైన నరేటేషన్ లేకుండా ఉండే వీడియోస్ కోసం మొత్తానికి మన వాయిస్ అనేది లేకుండా మొత్తం ఏఐతోనే తయారైన వీడియోస్‌తోని దానిగా మనకు మానిటైజేషన్ కాదు. కాబట్టి మనం మానిటైజేషన్ కావాలంటే ఖచ్చితంగా మన వాయిస్ అనేది ఉండాలి. ఒరిజినల్‌గా వాయిస్ అనేది మనకు ఖచ్చితంగా ఉంటేనే మనకు ఏఐతో జనరేషన్ వీడియోస్ కూడా మనకు మానిటైజేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మరి ఫోర్త్ స్టెప్పు ఇంకా క్లిష్టమైన యూట్యూబ్ ఉన్నది. అది స్కిప్ చేయకుండా చూడండి. ఫోర్త్ స్టెప్ కూడా చాలా ఇంపార్టెంట్. డౌట్ రావుతుండొచ్చు. అయితే మనకు వీడియోస్ మనం పెడతాం గదా! ఇది ఏ వీడియోనా కాదా? మరి యూట్యూబ్ ఎలా చెక్ జేస్తుంది? ఎలా తెలుస్తుంది? అనే మీకు డౌట్ రావచ్చు. ఆ డౌట్‌కు యూట్యూబ్‌లో ఆల్గోరిథం అని ఇప్పుడు 3 విషయాలు చెక్ జేస్తుంది కంపల్సరీ ఈ వీడియోస్ అనేవి. ఈ కంటెంట్ ఒరిజినల్‌టా, ట్రాన్స్‌పరెన్సీ, ఏఐ లేబుల్ లేదా ప్లస్ మళ్ళా వ్యూయర్ ఎక్స్‌పీరియన్స్, విజువల్ ఇన్ఫర్మేషన్ నాట్ మిస్‌లీడింగ్ అనేది ఈ యు యు చూసేవారు వాళ్ళ కామెంట్‌ని బట్టి కూడా యూట్యూబ్ అనేది చెక్ జేస్తుంది కంపల్సరీ. అందుకోసమే మనం వీడియో క్వాలిటీ అనేది క్వాలిటీ మంచిగుండాలి. ప్లస్ ఏ వీడియో అయితే మనకు మంచిగా పిల్లలకు అర్థమయ్యే విధంగా ఉండాలి. మన ఒరిజినల్ వాయిస్ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ స్టెప్ అనేది నేను చెప్తాను. ఈ మానిటైజేషన్ ఏఐ వీలైతే టిప్స్ చెప్తాను చూడండి. ప్రతి వీడియో ప్రతి వీడియోకు డిస్క్రిప్షన్‌లో ఇది మెన్షన్ జేయాలి. దిస్ వీడియో ఏఐ క్రియేటెడ్ యూజింగ్ అని మెయింటైన్ జేయాలి కంపల్సరీ. ఇది ఏఐ వీడియో అనేది కంపల్సరీ మెయింటైన్ జేయాలి. హ్యూమన్ వాయిస్ ఓవర్ లేదా స్టబ్లర్స్ తప్పనిసరిగా ఇవ్వాలి. ప్లస్ మన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఫ్రీ కాపీరైట్‌గా వాడాలి కంపల్సరీ. ఈ ఏ కార్టూన్ డివోషనల్ కంటెంట్ అయితే మేడ్ ఫర్ కిడ్స్ లేదా డివోషనల్ కేటగిరీలో పెట్టాలి. ఇప్పుడు కిడ్స్ ఛానెల్ పెడితే మనము మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టాలి. లేకపోతే డైవర్షన్‌లో అయితే కేటగిరీలో పెట్టాలి. ఆ విధంగా పెడితే మనకు మానిటైజేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. పెట్టినట్టయితే కంపల్సరీ స్పష్టంగా రాసినట్టయితే మనకు కంపల్సరీ మానిటైజేషన్ పాసిబుల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మానిటైజేషన్ పాసిబుల్ అయితే మనం ఎర్నింగ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఏ వీడియో మానిటైజేషన్ అయ్యే పాసిబుల్ కంపల్సరీ ఉంటది. కానీ ఏ కంటెంట్ అని స్పష్టంగా తెలపాలి. ఒరిజినల్, యూజ్‌ఫుల్ ప్లస్ లేబుల్డ్ ఉంటేనే వస్తుంది. నేను మీకోసం ఏఐ వీడియోస్ మానిటైజేషన్ 100% అప్రూవ్ అయ్యే ఫార్మాట్, స్క్రిప్ట్, రిక్వెషన్, లేబుల్ అనేది తయారు చేశాను. కాబట్టి మీరు ఖచ్చితంగా చూడండి. ఫుల్ వాచ్ చేసి స్కిప్ చేయకుండా చూసి నేను చెప్పిన విధంగా మీరు అప్లోడ్ చేయండి. కంపల్సరీ మాక్సిమం 100% అనేది మీకు యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ 100% అనేది కంపల్సరీ వస్తుంది. కాకపోతే అనేది ఏఐ వీడియోస్ కూడా మనకు కంపల్సరీ వాయిస్ ఓవర్ ఖచ్చితంగా మనము ఇయ్యాలి. వాయిస్ ఓవర్ ఇస్తేనే మనకు ఎక్కువ అవకాశాలుంటాయి కాబట్టి మనం వాయిస్ ఓవర్ కంపల్సరీగా ఇవ్వాలి. థాంక్ యూ సో మచ్. మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంకా మరిన్ని వీడియోస్ యూట్యూబ్ కోసం మరిన్ని అప్డేట్ తీసుకొస్తాను. కంపల్సరీ మీరు లైక్ చేసినట్టయితే మరిన్ని వీడియోస్ మీకు తీసుకొస్తాను. థాంక్ యూ సో మచ్.